ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఎవరు అన్న ప్రశ్నకు బ్లూబర్గ్ మిలియనియం ఇండెక్స్ ఒక నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం వరాకిల్ సీఈఓ లారీ ఎరిసన్ మొదటి స్థానంలో నిలబడడం జరిగింది. ఈయన మొదటి స్థానంలోకి రావడానికి కారణం ఒకే రోజులో తనకున్నటువంటి షేర్స్లలో 41% లాభాలు పెరగడం వలన $101 మిలియన్ సంపద రావడం జరిగింది. దాని మూలంగా ఆయనకు ఉన్నటువంటి మొత్తం సంపద విలువ 34.6 లక్షల కోట్లతో మొదటి స్థానంలో నిలబడడం జరిగింది. ఇప్పటిదాకా చాలా రోజుల నుంచి మొదటి స్థానంలో ఉన్నటువంటి టెస్లా అధినేత ఎలన్ మస్క్ రెండో స్థానంలోకి పడిపోవడం జరిగింది. ఈయన మొత్తం సంపద వచ్చేసి 33.89 లక్షల కోట్లు. చాలా రోజుల నుంచి ఎలన్ మస్కే మొదటి స్థానంలో ఉంటూ రావడం జరిగింది ప్రపంచంలో. కానీ ఎలన్ మస్క్ రెండో స్థానంలోకి పడిపోవడం జరిగింది. సరే, ఈ ర్యాంకులు స్థిరత్వమేంగా ఉండే అవకాశం లేదు, అటు ఇటు మారుతుంటాయి. కానీ చాలా రోజుల తర్వాత ఈ ఎలన్ మస్క్ రెండో స్థానంలోకి పడిపోవడం జరిగింది. దీనికి చాలా రకాల కారణాలు చెప్పవచ్చు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో విభేదాలు రావడం, ఒక రాజకీయ పార్టీ పెట్టడం, వాస్తవంగా ఎన్నికలకు ముందు ట్రంప్కు అండగా నిలబడి తన కోసం ఎంతో ఖర్చు పెట్టడం, ఎంతో సమయాన్ని వెచ్చించడం, చాలా చేసిండు. కానీ కొన్ని రకాలైనటువంటి వ్యాపారపరంగా మనస్పర్ధలు రావడం, ట్రంప్తో దూరంగా జరగడం, దాని మూలంగా ఆయన కొన్ని ఇబ్బందుల ద్వారా ఆర్థికంగా వ్యాపారాల పరంగా ఈ విధంగా రెండో స్థానంలోకి పడిపోయినాడనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ సంఖ్య ఎప్పటికీ కూడా పర్మనెంట్గా ఉండదు. ఈరోజు లారీ ఎరిసన్ ఉండడు, రేపు ఇంకొకరు వచ్చి చేరచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా రోజుల నుంచి ఎలన్ మస్క్ అయితే ఉంటూ రావడం జరిగింది. ఇప్పుడైనా రెండో స్థానంలో నిలబడడం జరిగింది. ప్రస్తుతానికి ప్రపంచ కుబేరుడు ఎవరు అంటే లారీ ఎలిసన్.